బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలైంది. అయితే తగిన ఆధారాలు ఏవీ లేవన్న కారణంలో హైకోర్టు ఈ కేసు కొట్టివేసింది. భారతదేశం అంటేనే హిందువుల దేశం. ఎవరేమన్నా అనుకోండి. భారతదేశం అంటేనే హిందువుల దేశం. ఇంకోటేందంటే తెలంగాణలో బీజేపీ తన బలం పెంచుకోవాలనుకుంటే బండి సంజయ్ గారికి పగ్గాలిస్తేనే జరుగుతది. ఇది నేనెందుకు చెప్తున్నా అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 గూడా అసలు బీజేపీకి రావాల్సిన సీట్లు కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ 2 ఎమ్మెల్సీలు గూడా అసలు బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు బీజేపీకి అసలు నమ్మకం లేదు. అరే! పార్టీ కార్యకర్తలకు గాకుండా పార్టీలకు అప్పుడే వచ్చిన వాళ్ళకు ఇస్తున్నారు. సీట్లు రావు. చాలా కష్టమైపోతదంటే బండి సంజయ్ గారు ముందుండి నడిపిచ్చిండ్రు. ముందుండి తను అక్కడ ప్రచారం చేసి ఆ 2 సీట్లను గూడా గెలిపించడం జరిగింది. ఇట్లాంటి నాయకులు గదా బీజేపీకి కావాల్సింది. మరి పార్టీ అధిష్టానం గూడా ఆలోచించాలి దీని గురించి. అసలు గెలవదన్న సీట్లను బండి సంజయ్ గారు ఇట్లా క్లీన్ స్వీప్ జేసి పడేసిండ్రు చెప్పాలంటే. ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి నాయకులు తెలంగాణ బీజేపీలో ఉంటే ఇప్పుడు ఈ ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ గెలుస్తదని జెప్పి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలవాలని జెప్పి అనుకుంటుంది. బండి సంజయ్ గారికి పగ్గాలిస్తే బీజేపీ గూడా ఇక్కడ పుంజుకొస్తది. బీజేపీకి గూడా అక్కడ సీట్లు గెలిచినా ఎంత బావుంటదో ఆలోచించండి. ఒకప్పుడు బీజేపీని ఇక్కడ నిజంగా ఒక ఊపు ఊపిందంటే బండి సంజయ్ గారు. ఆ సభలల్లా స్పీచ్‌లు ఇవ్వడం గానియండి, యువతను మోటివేట్ చేసింది అంటే బండి సంజయ్ అంతే. ఇతర పార్టీల నుంచెల్లొచ్చిన నాయకులకు ఇస్తే, వాళ్ళు ఆ పార్టీలో చేసిన అరాచకాలు, స్కామ్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయడం జరుగుతది. అప్పుడు బీజేపీకే మచ్చ వస్తది.